సుమతీ శతకం కన్నపద్యం. ఉడుముండదె నూరేండ్లును పడియుండదె పేర్మి పాము 10 నూరేండ్లును మడువున గొక్కెరయుండదె కడునిల పురుషార్థపరుడు గావలె సుమతీ. పద్యం ఇంకోసారి చదువుదాం. ఉడుముండదె నూరేండ్లును పడియుండదె పేర్మి పాము 10 నూరేండ్లును మడుపున గొక్కెరయుండదె కడునిల పురుషార్థపరుడు గావలె సుమతీ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, ఉడుము 100 ఏళ్ళు ఉంటుంది కానీ ప్రయోజనం ఏం లేదు. పాము 1000 ఏళ్ళు ఉంటుందట కానీ దానివల్ల హానియే కానీ ప్రయోజనం ఉండదు. కొంగ మడుగులో బహుకాలం జీవిస్తుంది కానీ వాటి వలన ప్రయోజనం ఏమీ లేదు. మంచి పనులు యథాశక్తి చేయగలవాడుండిన ప్రయోజనమగును. నలుగురికి ఉపయోగపడే పనులు చేసినట్లయితే కనుక మంచి పనులు, అటువంటి వాడు ఉన్నట్లయితే ప్రయోజనం, వీళ్ళు ఉన్నట్లయితే ఏం ప్రయోజనం లేదు అని చెప్పేసి సుమతీ శతకారుడు చెప్తున్నాడు. ఉడుము 100 సంవత్సరాలు ఉండదే, పాము పేర్మిన్ చక్కగా 10 నూరేండ్లును పడి ఉండదే, మడుపునన్ సరస్సునందు కొక్కెర కొంగ ఉండదే, ఇలన్ భూమియందు కడున్ మిక్కిలి పురుషార్థపరుడు మంచి పనులందు ఆసక్తి కలవాడు కావలను. మనం ఏదో ఎన్ని బతికినంత మాత్రాన ఉడుము 100 ఏళ్ళు బతికినా, పాము 10 నూరేండ్లు బతికినా, కొక్కెర ఎంతో కాలం ఉన్నా కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. మనుష్యుడిగా పుట్టినందుకు ఏదైనా మంచి పనులు చేయడానికి తన శక్తిని ఉపయోగించాలని చెప్పేసి చెప్తున్నాడు సుమతీ శతకారుడు.